ఈ దత్తస్వామి దాని గురించి శ్రీపాద వల్లభ లీలామృతులు ఏం చెప్తారంటే, ఈ సమస్త విశ్వాన్ని ఆక్రమించి అతిక్రమించినటువంటి ఏకైక తేజోరాశియే దత్తుడు అని చెప్తారు. అంటే ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించేది, భరించేది, లయం చేసేది కూడా ఏ పరతత్వం అయితే ఉందో ఆ పూర్ణ పరబ్రహ్మ పరతత్వమే దత్తాత్రేయుడు. ఈ సృష్టి స్థితిలయాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శాసించేటువంటి దత్తాత్రేయుడు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీపాద వల్లభ లీలామృతంలో దొరుకుతుంది. మరి అనఘామాత ఎవరు అంటే, గురు దత్తాత్రేయ స్వామి యొక్క స్త్రీ శక్తిని అనఘామాత అంటారు. ఇప్పుడు మహావిష్ణువుకి మహాలక్ష్మి ఎట్లానో, అదేవిధంగా శంకరునికి గౌరి ఎట్లా, బ్రహ్మగారికి సరస్వతి ఎట్లా శక్తి స్వరూపాలు శక్తిని అందిస్తారో, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మూలమైనటువంటి దత్తాత్రేయ పరబ్రహ్మకి స్త్రీ శక్తి అనఘాలక్ష్మి. ఆమె మధుమతి అంటారు ఆవిడని. ఆయన దత్తుడుగా ఉన్నప్పుడు ఆవిడ మధుమతిగా ఉంటుంది, ఆయన అనఘుడుగా ఉన్నప్పుడు అనఘగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆమె లలితా త్రిపుర సుందరి అయితే దత్తస్వామి మహాకామేశ్వరుడు అవుతాడు. ఆమె మహాకాళి అయితే దత్తుడు మహాకాళుడు అవుతాడు. అదేవిధంగా ఆమె గాయత్రి అయితే దత్తుడు దత్తస్వామి అవుతాడు. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్తగాయత్రి ఒకటి ఉంది. అదేవిధంగా ఈ అనఘాలక్ష్మి అనేటువంటి ఈ మహాశక్తి ముగురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ, సామాన్యమైనటువంటి శక్తి కాదు ఆమె. శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి అనేటువంటి ఈ మూడు శక్తులకి కూడా శక్తిని ప్రదానం చేసేటువంటి ఏకైక మహాశక్తి ఏదైతే ఉందో ఆమెయే మధుమతి, ఆమెయే అనఘాలక్ష్మి. అటువంటి అనఘాలక్ష్మిని కనుక సేవిస్తే ఏం జరుగుతుంది, ఏం కావాలి? అనఘ అంటే అఘము అంటే పాపము, అనఘ అంటే పాపము లేనిది. వాళ్ళకి పాపపుణ్యాలు ఉండవు. పాపము లేనిది అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరైతే అనఘుణ్ణి అంటే దత్తుడిని నమ్ముకుంటారో, ఎవరైతే అనఘామాతను నమ్ముకుంటారో, ఎవరైతే దత్త మార్గంలో నడుస్తారో వాళ్ళని పాపకర్మల వెంపు పోనివ్వదు, పాప దృష్టి రానివ్వదు. అంటే పాపము పుణ్యము ఈ రెండు ఏమిటి? మళ్ళీ పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? దీనికి మళ్ళీ చిన్న వివరణ ఉంటుంది. నీవు చేసేటువంటి నీ వాక్కు వల్ల కానీ, నీ మాటల వల్ల కానీ, నీ చేతల వల్ల కానీ, నీ సంకల్పం వల్ల కానీ ఎవరైనా బాధపడితే అది పాపం. నీ మనస్సు, నీ మానసికమైనటువంటి నీ వాక్కు వల్ల కానీ, చేతల వల్ల కానీ, నీ సంకల్పం వల్ల కానీ 10 మంది సంతోషిస్తే అది పుణ్యం. అంటే దీని అర్థం ఏమిటి? ఎవరైనా చేసినటువంటి మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ, సంకల్పం వల్ల కానీ నువ్వు బాధపడితే అది పాపం. అంటే అది నువ్వు చేయకుండా ఉండవు పుణ్యం. ఇంతే, పాప పుణ్యాలు పెద్ద విచక్షణ ఏం లేదు. అంటే ఎప్పుడు కూడా నిరంతరము మన సంకల్పము, మన వాక్కు, మన కర్మలు ఏ విధంగా ఉండాలి అంటే 10 మందికి మేలు కలిగేలా ఉండాలి. మేలు కలగకపోయినా పీడాబాయ్, కనీసం కీడు కలగకూడదు. అది అది పుణ్య మార్గము. అనఘామాతని తలుచుకోవడం వల్ల, దత్తుల్ని సేవించడం వల్ల నీ మనసు శుద్ధం అవుతుంది. నీ మనస్సు, నీ సంకల్పం ఎప్పుడు కూడా పుణ్యకర్మల వెంపే ఉంటుంది, సన్మార్గం వెంపే ఉంటుంది. సన్మార్గము ఎప్పుడైతే నడుస్తున్నావో నీకు పాపకర్మల వెంపు నీ మనస్సు వెళ్ళనివ్వడు. తద్వారా నీకున్నటువంటి పాపరాశి క్షయమైపోతూ ఉంటుంది, పుణ్యకర్మల వెంపు వెళ్తూ ఉంటావు కాబట్టి నీకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఇదంతా చేయించేది ఎవరయ్యా అంటే అనఘుడు, అనఘుడు అంటే దత్తుడు, అనఘ అంటే మధుమతి, మహాశక్తి. అటువంటి మహాశక్తి యొక్క వ్రతం ఇది అనఘాలక్ష్మి వ్రతం, అనఘాష్టమి వ్రతం. మొట్టమొదట కార్తవీర్యార్జునుడి చేత స్వయంగా దత్తస్వామి బ్రహ్మగా ఉండి చేయించాడు ఈ వ్రతాన్ని. దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నప్పటికీ మనకి చాలా అద్భుతమైన ప్రమాణం ఎక్కడ దొరికింది అంటే, బ్రహ్మాండ పురాణములో ఉన్నటువంటి దత్తఖండము అనేటువంటి 6773 శ్లోకాల వేదవ్యాస ప్రోక్తములో అనఘాష్టమి వ్రతం గురించి ఉంది. అంతకంటే వివరం లేదు అందులో.
వ్రతము చేయమని చేయించినట్టుగా ఉంది. దీనికి కావాల్సిన వివరాలు ఎక్కడ అంటే పూజ్యశ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు ప్రస్తుత దత్తావతారం వారు దీన్ని వెలిక్కి తీసుకొచ్చి అనేకమైనటువంటి అనఘాష్టమి వ్రతాలు చేయిస్తూ సామూహికంగా చేయిస్తూ దాన్ని చక్కగా ఒక కల్పము కూడా తయారు చేసి వారు రాసి దాన్ని ప్రచారంలో తీసుకొచ్చారు. విపరీతంగా జరుగుతున్నాయి. అయితే దీనికంటే నాకు శ్రీపాద వల్లభ చరితామృతానికి సంబంధించినటువంటి అది రాసింది ఎవరు? శంకర భట్టు అని చెప్పేసి ఆయన రాస్తాడు. శంకర భట్టు ఎవరు? శ్రీపాద వల్లభులతో సుమారు 10 సంవత్సరాలు శ్రీపాద వల్లభుల దగ్గరే ఉండి ఆయన సేవ చేసుకుంటూ ఆయన యొక్క జీవిత విశేషాలు జన్మించిన దగ్గర నుంచి 16 ఏళ్ల వరకు ఉన్నట్టు విశేషాలన్నీ కూడా 16 అధ్యాయాల్లో 16 మంది చేత అనుభవం పొంది మిగిలిన జీవితం అంతా కూడా స్వామి దగ్గరే ఉండి స్వామి అంతర్ధానం అయిపోయినప్పుడు దగ్గర ఉండి ఆయన్ని కొలుచుకున్నటువంటి మహానుభావుడు శంకర భట్టు. మన అదృష్టం ఆయన సంస్కృతంలో శ్రీపాద వల్లభ లీలామృతం రాశారు. అది 18 కాండలుగా ఉంటుంది. అది 18 కాండల్లో 6 కాండలు శ్రీపాద వల్లభుల గురించి, 6 కాండలు నరసింహ సరస్వతి తీంద్రుడు అంటే గాణగాపురం వారి గురించి, 6 కాండలు స్వామి సమర్థుల గురించి ఉంటాయి. అంటే ఈ 3 స్వయంభూ అవతారములు. దత్తస్వామి యొక్క స్వయంభూ అవతారాలు ఈ 3 కూడా, మిగిలిన అంశ అవతారములు. అయితే ఇవన్నీ కూడా సంస్కృతంలోంచి సంధ్యాభాషలోకి మారిపోయాయి. సంధ్యాభాష అంటే శంబల అనేటువంటి దేవతా గ్రామం, దేవతా నగరం అంటే హిమాలయ సానువుల్లో ఉంది అనేటువంటి విషయం అందరూ సైంటిస్టులు నమ్ముతున్నారు. అది చూసిన మహానుభావులు మనలోనే ఉన్నారు. వద్దిపర్తి ప్రభాకర్ గారు లాంటి, పద్మాకర్ లాంటి వారు వెళ్ళి చూసి వచ్చారు శంబల గ్రామాన్ని. అక్కడ మాట్లాడే దేవభాష సంధ్యాభాష, ఆ భాషలో మారింది. అది తెలుగులో అనువదించాలి అంటే ఆ భాష రావాలంటే దత్తుడు అనుగ్రహించాలి. దత్తస్వామి అనుగ్రహము మల్లాది గోవింద దీక్షితులు గారి మహానుభావుడు, ఆయనకి వారి వంశీకులు కాబట్టి వచ్చింది. ఆ ప్రథమ కాండములో ఉన్నటువంటి లీలా చరితామృతం మాత్రం మనకు ఇవ్వగలిగారు. ద్వితీయ కాండాన్ని ఇంకా అనుమతి రాలేదు వారికి. ఈ లోపుగా మన దురదృష్టం వారు దత్తైక్యం అయిపోయారు. అయితే ద్వితీయ కాండములో 4-5 అధ్యాయాల్లో ఈ అనఘాష్టమి వ్రతం ఉంది అనేటువంటి విషయాన్ని మల్లాది గోవింద దీక్షితులు గారు చూసి దాన్ని ఆయన పూర్తిగా చేయడానికి, లఘువుగా చేయడానికి కూడా ఆయన తయారు చేసి ఆయన ఇవ్వడం జరిగింది. అందులో గణపతి సత్యానంద స్వామీజీ వారు ఇచ్చినట్టు అనఘాష్టమి వ్రతకల్పంలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో 5 అధ్యాయాలు ఉంటాయి. రెండింటికి తేడా ఏమీ లేదు. అధ్యాయాలు కొంచెం పెంపు జరిగింది ఇందులో. ఇది ఎవరు చెప్తారు అంటే స్వయముగా శ్రీపాద శ్రీ వల్లభులే శంకర భట్టుకి చెప్పమని వేదవ్యాసుల వారిని ఆహ్వానించి ఆయన చేసి చెప్పిస్తారు. ఇది ఎక్కడ జరిగింది? మన పంచదేవపాడు అని చెప్పేసి కురపురం యువతల, కురపురం కృష్ణ అవతల ఉంటుంది, కృష్ణాది యువతల పంచదేవపాడు ఉంది. పంచదేవపాడులో పాండురంగస్వామి గుడి ఉంది. ఆ గుడిలో అక్కడ ఉన్నటువంటి ఆ అశ్వత్థ వృక్షం కింద స్వామివారు అనఘామాత కూర్చుని ఉండగా శంకర భట్టు స్వామివారిని అడిగితే ఈమె అనఘా మహాలక్ష్మి, ఈమె నా శక్తి అని చెప్తూ ఈ వివరాలు తెలుసుకోవాలంటే నీకు చెప్తా అని చెప్పి బాదరాయణ శాస్త్రి రా అంటే వ్యాసుల వారు వస్తారు. నువ్వు అనఘాష్టమి వ్రతాన్ని బోధించు అని చెప్పి శంకర భట్టుకి బోధించమని చెప్పి స్వామివారు అంతర్ధానం అయిపోతారు. అప్పుడు వేదవ్యాసుల వారు ఈ అనఘాష్టమి వ్రతాన్ని సంపూర్ణంగా బోధిస్తారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా కథలతో సహా చెప్పి ఆశీర్వదించి అదృశ్యం అయిపోతారు. అలా చెప్పినటువంటి 5 అధ్యాయాలతో ఉన్న సంపూర్ణమైనటువంటి అనఘాష్టమి వ్రతకల్పాన్ని వారు సేకరించి తద్వారా బయటికి వస్తే ఇక్కడ నండూరి సాయిరాం గారు అని చెప్పి నేరేడుమెట్లో ఉంటారు. వారు దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ ప్రకారం అనఘాష్టమి వ్రతం చేసుకోవడం జరుగుతోంది. మొట్టమొదట కార్తవీర్యార్జునుడంత ప్రియాతి ప్రియమైన శిష్యుడు దత్తస్వామి మరొకరు లేరు. అనేకమైన వరాలు కుప్పించాడు. అటువంటి కార్తవీర్య చేత మొట్టమొదట ఒక మార్గశిర బహుళ అష్టమి నాడు ఈ వ్రతం చేయించారు స్వయంగా దత్తస్వామి. కాబట్టి ఈ వ్రతం మార్గశిర బహుళ అష్టమి నాడు అత్యంత శ్రేయస్కరం, చాలా మంచిది. కానీ అందులో ఏం చెప్తారంటే అది కాకపోతే ఏ అష్టమి కన్నా చేసుకోండి, బహుళ అష్టమి లేదా శుద్ధష్టమిలో చేసుకోండి, లేదా మీకు ఏ రోజు మంచి ఆ రోజు చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రోజు చేసినా కూడా అనఘాష్టమి వ్రతమే, దాని ఫలితమే.
దీనివల్ల ఏమవుతుంది అంటే అనఘాదేవి అనఘుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. తద్వారా పుణ్యకర్మలు సన్మార్గంపై నడిచే అవకాశం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఎందుకంటే అనఘాలక్ష్మి గాయత్రి కాబట్టి, గాయత్రి అంటేనే బుద్ధి వికాసం కాబట్టి బుద్ధి వికసిస్తుంది. తద్వారా అందరూ కూడా సత్ప్రవర్తనలో ఉన్నప్పుడు అసలు ఈ గొడవలు, ఈ గోళలు, ఈ దుర్మార్గాలు ఉండవు. అందుకని ఈ వ్రతం విపరీతంగా జరగాలి. నేను చూశాను ఒక చోట కొమరగిరిలో, వాళ్ళ ఇంట్లో నిత్యము అనఘాష్టవ్రతం చేస్తుంది ఆవిడ. ప్రతిరోజు అనఘాష్టవ్రతం చేస్తుంది నిత్యం. ఉదయం లేవగానే స్నానం చేసేసి పూజ చేసుకుంటూనే అనఘాష్టవ్రతం చేసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత ఈ మధ్య తణుకు వెళ్ళాను. తణుకులో ఇలాగే చిన్నగా మొదలుపెట్టారు. ఇలా ఒక 20 మందితో మొదలుపెట్టి ఇవాళ ప్రతి బహుళాష్టమికి 200 మంది దంపతులు వచ్చి కూర్చొని చేస్తారు. ఫంక్షన్ హాల్ బుక్ చేసి చేస్తున్నారు. చాలా గొప్పగా జరుగుతున్నాయి. అంటే ఈ వ్రతం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇది గనక చేసుకున్నట్లయితే దత్త అనే నామం తలవాలంటేనే స్వామి చెప్పినట్లుగా నీలో ఉండేటువంటి గత జన్మల పాపరాశంతా క్షీణదశకు వచ్చి పుణ్యరాశి ఉద్దీపన జరుగుతున్నప్పుడు మాత్రమే దత్తుడి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ స్వామి స్వయంగా చెప్పినటువంటి మాట. అటువంటిది ఈ వ్రతము చేసుకోవాలని సంకల్పం రావడం అంటే చాలా గొప్ప విశేషం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ కనకాచారి గారు చేసిన సంకల్పం దత్త సంకల్పం అది. అందుకే ఆయన చెప్తే నేను ఇవాళ వచ్చే పరిస్థితి కాదు. మా పాప హాస్పిటల్లో ఉంది గత 4 రోజులుగా. నేను అటువంటి పరిస్థితులు ఏంటంటే, కానీ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన పిలిచిన ఇది దత్త సంకల్పం రావాలి, వచ్చి మీ అందరితో మాట్లాడి ఆశీర్వదించాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఈ సంకల్పం కలిగిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీరందరూ దత్త మార్గంలో నడవాలని ఇటువంటి ఈ వ్రతం చేయండి. ఒకటి ఇవాళ మీరు మీ ఇంట్లో కూడా హాయిగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనగాష్ట వ్రతం అంటే చేస్తే భారీ ఎత్తున చేయగలరు, లేకపోతే ఇంట్లోనే ఆ పూజ చేసేసుకొని ఆ కథలు నది చదువుకొని ఆ గోధుమ పిండి ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకుంటాను చేయలేకపోతే. దీనికి సంబంధించి అనగాష్టమి వ్రత విధానం అనే విషయం మీద నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. 8 భాగాలుగా ఉంది. అన్ని రకాలైన పద్ధతుల్లో ఎలా చేసుకో అందులో ఉంది. అవన్నీ కూడా కనకాచారి సర్క్యులేట్ చేశాను నేను. మీకు ఎవరన్నా కావాలంటే కనకాచారి గారు అడిగితే నా నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లో చేస్తే వాట్సాప్ గ్రూప్లో పెట్టి మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. మీరందరికీ దత్తాశీర్వాదం ఉండాలి. ఇంకొక విశేషం ఏంటంటే, ఇవాళ ఈ కార్యక్రమం పరాశరం భరద్వాజ్ గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఏంటంటే సవిత్రికాటక చయనం అనేటువంటి మహాయాగాన్ని ఉంది, చేయించవచ్చు, చెయ్యొచ్చు అని మొట్టమొదట తెలియజేసినటువంటి వ్యక్తి భరద్వాజ్ గారు. ఎంతో కృషి చేసి అందులోనే ఆయన ఎక్కడైతే ఆయన దత్త దేవాలయం కట్టాలనుకున్నారో అక్కడ సవిత్రికాటకం చేశారు. అది క్షేత్రం శక్తివంతమైంది. అది అసలు ఆయన యాక్చువల్గా ఆయన మొట్టమొదటి నాతో మాట్లాడి చేతిలో 50 పైసలే సంకల్పం అయితే వచ్చింది. చైనా మాన్న అంటుంటే చేద్దామండి, సంకల్పించిన వాడే డబ్బులు ఇస్తాడంటే చాలా బాగా చేసి అద్భుతంగా చేశారు, అయింది. అదే శాంతిలో ఆయన సంకల్పం దత్త సంకల్పం చక్కటి గుడి కట్టారు. దత్తుడు అనగా ఇద్దరిని ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మాట్లాడించినటువంటి కనకాచారి గారి మిత్రులు ఆయనది ఒక గొప్ప విశేషం. మనం ఎవరూ చూడని క్షేత్రాన్ని ఆయన చూశారు. మా శ్రీపాద శర్మ ఉన్నాడు, ఆయన స్వయంగా వీడియోలు చేసి పంపిస్తున్నాడు. అన్ని క్షేత్రాలు 400 క్షేత్రాలు ఏం చూస్తే ఆయన 150 క్షేత్రాలు ఆయన వీడియోలు చేశాడు. ఇవన్నీ మీకోసం. ఇవంతా దత్తుడి యొక్క ఒక లీల. ఇందులో ఒక భాగస్థలం మనందరం కూడా. అటువంటి గొప్ప విశేషమైన కార్యక్రమం చేసినటువంటి కనకాచారి గారికి, ఈ కమిటీ వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ దత్తాశీర్వచనంతో సెలవు. స్వస్తి.